పోనీ రాజాతో ఈ విషయం చెప్పి సాయం అడుగుదాం మామయ్య. వద్దు బాబు, ఇప్పటికే అల్లుడు సొమ్ము తింటున్నామని మీ వాళ్ళు అపవాదు వేశారు. మళ్ళీ రాజాని అడిగితే ఆ మాట నిజం అవుతుంది. ఇంకెవరితోనూ ఆ మాట అనిపించుకునే శక్తి నాకు లేదు బాబు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఎలా ఈ గండం గట్టెక్కాలి? అయ్యయ్యో, అందరినీ పిలుచుకున్నావే, ఇంటి నిండా చుట్టాలున్నారు. ఈ సమయంలో పెళ్ళాపేస్తే నిజంగానే దీని జాతకం బాలేదని పేరు వస్తుందయ్యా. వద్దు, నాకు పెళ్ళొద్దు. ఎవరేమన్నా అనుకోనివ్వండి, నా జాతకం నిజంగానే బాలేదనుకోనివ్వండి, నేను మాత్రం ఈ పెళ్లి చేసుకోను. నా మూలంగా మీరు అప్పుల కోసం తిరగద్దు. పిలిచిన వాళ్ళని వెళ్ళిపోమని చెప్పండి. ప్లీజ్ వెళ్ళిపోమని చెప్పండి. అసలు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఇక చేయటానికి ఏముందమ్మి? ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడ తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి? నాకు అంత డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారమ్మి? లేదు నాన్న, ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరుకుతుంది. మీరు తొందరపడి ఏ నిర్ణయమో తీసుకోకండి. లేదమ్మి, ఏ దారి లేదు. ఏం చేస్తావయ్యా? నువ్వు మాత్రం ఎక్కడ తిప్పలు పడతావు. నీ ఇష్ట ప్రకారమే కానీ. అమ్మా,